నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. గనుల గనుడి అరెస్ట్. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని హైదరాబాద్లో అదుపులో తీసుకున్న ఏసీబీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారీ. ఈ నెల 11న ఆయనపై కేసు నమోదు, ఎట్టకేలకు అరెస్ట్. నేడు విజయవాడకు తరలింపు. వైకాపా ఇసుక దోపిడీ వెన్నుదన్నుగా నిలిచినట్టు దర్యాప్తులో గుర్తింపు. వైకాపా ప్రభుత్వ పెద్దలు గత 5 ఏళ్లు సాగించిన ఇసుక ఖనిజ గనుల దోపిడీ వెన్నుదన్నుగా నిలిచి సర్వం తానే వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజయ వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. హైదరాబాద్లో గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో ఆయనను అదుపులో తీసుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత పరారైన ఆయన 3 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, కార్యకలాపాలు, ఇసుక తవ్వకాలు, భారీ ఎత్తున అక్రమాలు, అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు అందివ్వడానికి ప్రయత్నించిన వెంకటరెడ్డి ఆచూకీ లభించలేదు. మరోవైపు గనుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వెంకటరెడ్డిపై ఈ నెల 11న ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలో సెక్షన్లతో పాటు ఐపీసీలో నేరపూరిత విశ్వాసఘాతకం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. అప్పటి నుంచి దేశంలో వివిధ ప్రాంతాలు గాలిస్తున్న ఏసీబీ బృందాలు ఆయన హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశాయి. శుక్రవారం ఉదయం వెంకటరెడ్డిని విజయవాడ తీసుకొచ్చి న్యాయస్థానంలో హాజరుపరుచున్నారు. 2,566 కోట్ల దోపిడీలో కీలక పాత్ర. జగన్ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2,566 కోట్లు దోచేసినట్టు ఏసీబీ దర్యాప్తులో గుర్తించిన ఈ దోపిడీ వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని తేలింది. ఇసుక గుత్తేదారుల సంస్థలైన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. ఇసుక తవ్వకాలు, గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలు పాల్పడినా వాటి వెన్నుదన్నుగా నిలిచాయని గుర్తించింది. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండా ఆయా సంస్థలు గుత్తేదారులకు సమర్పించిన బ్యాగ్ గ్యారెంటీలు వెనక్కి ఇచ్చేశారని నిర్ధారించింది. సుప్రీంకోర్టు జాతీయ హర్ములు ఆదేశాలు ఖేతా చేస్తూ తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని తేల్చింది. భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ. ఇప్పటి వరకు కియాకు మాత్రమే ఇది వర్తింపు. పొరుగు రాష్ట్రాల్లో పోటీపడి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళిక. నూతన పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష. జగన్ నుంచి డిక్లరేషన్ కోరనన్న తీరేదే, సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి. చట్ట ప్రకారం వ్యవహరిస్తామంటున్న అధికారులు. అమరావతిలో స్మార్ట్ సిటీ. అంతర్జాతీయ ప్రయాణాలతో ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. 2007 జాతీయ క్రీడల నిర్వహణకు సమ్మతం కావాలి. క్రీడలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. 800 కోట్లు సర్దేశారు. జగనన్న ఇళ్లకు నాడు నేడు ఇసుక ఇచ్చామంటూ భారీగా దోపిడీ. ప్రభుత్వానికి 1,059 కోట్లు జమ చేశామన్న జేపీ సంస్థ. వాస్తవంగా చెల్లించింది 259 కోట్లే. అప్పటి గనుల డైరెక్టర్ వెంకటరెడ్డి సహకారంతో మాయ. కస్టడీలో రఘురాం చిత్రహింసలు నిజమే. కొడుతూ వీడియో కాల్స్ తమ చీఫ్కు చూపమన్న సిఐడి పోలీస్. ముసుగేసుకున్న నలుగురితో కలిసి సిఐడి చీఫ్ వచ్చారన్న సెంట్రీ. అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్న గుంటూరు పోలీసులు. కొలిక్కొచ్చిన దర్యాప్తు. అడ్డంగా బుక్ అయిన నట్టి సిఐడి చీఫ్ సునీల్ కుమార్. జనసేనలో చేరిన వైకాపా కీలక నేతలు. వైకాపా కీలకంగా పనిచేసిన పలువురు నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం గురువారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా వైకాపా కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ మాజీ విప్, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిల్లారి రోసయ్య, ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్పర్సన్ వైకాపా నేత అవనపు భవన్, వైకాపా యువజన నాయకులు అవనపు విక్రమ్ జనసేనలో చేరారు. ఒంగోలు చెందిన వ్యాపారవేత్త కంది రవిశంకర్, నెల్లూరు జిల్లాకు చెందిన సినీ నిర్మాత చిట్టుమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పల్లెకు జనసేన సిద్ధాంతాలు తీసుకువెళ్లాలని, పార్టీ బలోపేతం కృషి చేయాలని కోరారు. నా చేరికతో కూటమికి ఎలాంటి ఇబ్బంది రాదు. జనసేనలో నాకు చేరికతో కూటమి పార్టీల మధ్య ఇబ్బంది వస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటిది ఏమీ రాదు. వచ్చేలా చెయ్యను. పార్టీ అధ్యక్షుడు పవన్ ఆదేశాల మేరకు నడుచుకుంటా. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎప్పుడూ వివాదాలు లేవు. ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కూడా సర్దుకుంటాయి. తెదేపాలో కొందరు చేసిన వ్యాఖ్యలపై స్పందించబోను. ఆ విషయం రెండు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చూసుకుంటారు. వైకాపాలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నన్ను అభిమానించారు. ఇన్నాళ్ళు ఆయనతో కలిసి ప్రయాణించే అవకాశం వచ్చింది. మొదటి నుంచి జనసేనలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు చేరుతున్న వారితో కలిసి పార్టీ అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఏ పదవి కోరుకుని పార్టీలో చేరలేదు. జగన్ 2.5 ఏళ్ల తర్వాత మంత్రులందరినీ మార్చేస్తామంటే మొదట ఆహ్వానించింది నేనే. కానీ మమ్మల్ని తొలగించి 12 మంత్రులను కొనసాగించారు. వారు చేసిన మంచి ఏమిటో, మేము చేసిన చెడు ఏమిటో. లైసెన్స్ ఫీజు 50 లక్షలు. 10,000 జనాభా ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణాలు వర్తింపు. జనాభా బట్టి గరిష్టంగా 85 లక్షల వరకు.
నూతన మద్యం విధానం భాగంగా 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణం మొదటి సంవత్సరం లైసెన్స్ రుసుము 50 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్టంగా 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ రుసుము 85 లక్షలుగా నిర్ణయించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల ఆధారంగా లైసెన్స్ రుసుములను ప్రభుత్వం ఖరారు చేయనుంది. వాటిని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని కొత్త మద్య విధానం 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. 2 సంవత్సరాల లైసెన్స్ రుసుములు 10% చొప్పున పెంచుతారు. ప్రతి సంవత్సరం ఎక్సైజ్ సుంకాన్ని 6 విడతల్లో చెల్లించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మద్య దుకాణాల సంఖ్య 10% పెంచి 3,736 మద్య దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో గీత కార్మికులకు 340 కేటాయిస్తారు. ఇందులో గౌడ్, సెట్టిబల్య వంటి కులాలకు 336. ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా ఉన్న సొండి కులస్తులకు శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖలో 1, విజయనగరం జిల్లాలో 1 చొప్పున 4 దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త మద్య విధానంలో ఒక వ్యక్తికి ఎన్ని దుకాణాలైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గనుడి అరెస్ట్, డిప్యూటేషన్పై వచ్చే అడ్డగోలుగా దందా. ఇండియన్ కోస్ట్ గార్డ్ సీనియర్ సివిలియన్ సాఫ్ట్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019లో ఏపీకి డిప్యూటేషన్పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో కొనసాగారు. 2020 ప్రారంభంలో గనుల శాఖ సంచాలకుడిగా నియమితులయ్యారు. తర్వాత కొద్ది రోజులకే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఎండీగాను అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ 2 పోస్టులు అడ్డం పెట్టుకుని వైకాపా పెద్దలు చేసిన గనుల ఖనిజ, ఇసుక దోపిడీకి సహకరించారు. 2014-19 మధ్య తీవ్రవేగంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానం అక్రమాలు జరిగాయని, దీనికి చంద్రబాబు బాధ్యుడంటూ తప్పుడు ఫిర్యాదు చేసి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై సీఐడీ అక్రమంగా కేసు నమోదు చేయించారు. వైకాపా ప్రభుత్వ పెద్దల అస్మది ఇల్లు కంపెనీలు కట్టబెట్టేట్ల. వైకాపా గనుల శాఖ డైరెక్టర్ నియమితులయ్యాక ప్రైవేటు గుత్తేదారులు ఇసుక వ్యాపారం అప్పగించే విధానం తీసుకొచ్చారు. వైకాపా పెద్దల సన్నిహిత సంబంధం ఉన్నవారే ఇసుక వ్యాపారం చేసేలా, వారికి టెండర్లు దక్కేలా నిబంధనలు సిద్ధం చేసి కట్టబెట్టారు. డిమాండ్: వారం రోజుల్లో 23 లక్షల మేర విక్రయం, రోజుకు 3 లక్షలు తగ్గకుండా అమ్మకం. ఫలితం ఇస్తుంది దిద్దుబాటు చర్యలు. ఈవోతో నందిని ప్రతినిధులు భేటీ, నాణ్యత తేడా రావడానికి వీల్లేదు. భక్తుల మనోభావాలతో కూడిన అంశం ఇది. ఈవో జాతీయ క్రీడలకు బీ రెడీ. 2027లో రాష్ట్రంలో నిర్వహణకు సిద్ధం కావాలి. తదనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన. అమరావతిలో అతిపెద్ద స్టేడియం, త్వరలో క్రీడా పాలసీ. క్రీడా హబ్గా తిరుపతి, అమరావతి, విశాఖపట్నం. ఆటలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. జగన్ గో బ్యాక్. తిరుమల పర్యటనపై జనాగ్రహం. రెచ్చగొట్టొద్దు, బాధ పెట్టొద్దు. హిందూ సంఘాల హెచ్చరిక. జగన్ అడ్డుకుంటామని ప్రకటన. మా శరీరంపై నుంచే తిరుమల వెళ్లాలి. శాంతి భద్రతల సమస్య వస్తే బాధ్యత మీదే. జగన్ హెచ్చరించిన పలువురు స్వామీజీలు. తిరుపతిలో 30 పోలీస్ యాక్ట్ విధింపు. డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? జగన్పై పెరుగుతున్న ఒత్తిడి. ఆలయ నిబంధనలపై భేషజాలైనా సీఎంగా ఉన్నప్పుడు బేకేతారు. లడ్డు యోధంలో పోటీ పర్యటన. నేటి తిరుమలలో జగన్, రేపు దర్శనం. హురూన్ యువ పర్సనాలిటీల జాబితాలో ఇషా, ఆకాశ్ అంబానీ జోడు. తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది. హురూన్ అండర్-35 తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. అక్షిత్ జైన్ గోల్డ్ మెడల్ ఎలక్ట్రికల్ విజయవాడ. కేశవరెడ్డి ఆర్గ్జెన్స్ లైఫ్ సైన్సెస్. వెంకట సంజీవ్ అల్లూరి అవంతి ఫీడ్స్. నవీష్ రెడ్డి ఫైనాన్స్ పీర్. రాహుల్ అత్లూరి నెక్స్ట్ వేవ్. పవన్ గుంటపల్లి ర్యాపిడో. పవన్ కుమార్ చందన్ సర్క్యూట్ ఏరోస్పేస్. ఆశిష్ గోయాంగ్ 3F ఆయిల్ పామ్. డి నాగభరత్ సర్క్యూట్ ఏరోస్పేస్. సంజయ్ జగన్నాథ్ ఎక్స్పోనెంట్ ఎనర్జీ. 86,000 దిశగా సెన్సెక్స్ సూచీ మరో 660 పాయింట్ల అప్. ఇంట్రాడేలో 26,250 స్థాయికి నిఫ్టీ. పర్యాటకం వైసీపీ పరం. ఆస్తులు, ప్రాజెక్టుల పార్టీ నేతల చేతుల్లోనే. విశాఖ, బెజవాడ, తిరుపతిలోనూ స్వాహా. హస్తవ్యస్త విధానాలతో ఏపీడీటీసీ అప్పుల పాలు. నేడు టూరిజం డే. కూటమి సర్కార్ గాడిన పెట్టేనా? ఆప్సా ఉనికికే ఎసరు. వెంకట్రామిరెడ్డి నిర్వాహకంతో మొదటికే మోసం. ప్రభుత్వ గుర్తింపు రద్దయ్యే ప్రమాదం. వైసీపీ ఉద్యోగ నేతగానే నాడు చలామణి. చివరికి ఎన్నికల్లోనూ ప్రచారం. ఈసీ వేట. ఇటీవల నోటీసు ఇచ్చిన ప్రభుత్వం. ఆప్సా గుర్తింపును ఎందుకు రద్దు చేయరాదో వివరణ ఇవ్వాలని ఆదేశం. వెంకట్రామిరెడ్డిని తప్పులకి ఆప్స్గా శిక్ష వేయొద్దు. సీఎస్కు ఆ సంఘం నేతల లేఖ. థ్యాంక్ యూ. దట్స్ ఇట్.